నమస్తే జేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని పోలీసుల ఆధ్వర్యంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ నుండి మెయిన్ రోడ్ వెంట కవాతు చేసుకుంటూ ప్రజల్లో మేమున్నామంటూ ధైర్యం కల్పిస్తూ జై భారత్ అంటూ పోలీస్ డివిజనల్ ఆఫీస్ వరకు పోలీస్ వాహనాల సైరన్ తో ముందు వెళ్తుంటే వాటి వెనకాల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు చేయడం జరిగింది. కవాతును ఉద్దేశించి నర్సంపేట సిఐఎల్ రఘు మాట్లాడుతూ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా శాంతి భద్రతలకు ఆటంకం కలిగించిన వెంటనే 100 నెంబర్కు డయల్ చేస్తే వెంటనే పోలీసుల ఆధ్వర్యంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అక్కడికి చేరుకుని శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా యాక్షన్ తీసుకుంటోందన్నారు. नवाकुंडा के सेंसिटिव प्लेस में ये सिविल पुलिस के साथ सिविल प्रशासन के साथ फ्लैगमार्च कर रही है, जिसका उद्देश्य है जनता की सुरक्षा एवं सुरक्षा की भावना प्रदान साथ ही समय यहाँ का ज़रूरी डाटा कलेक्शन करना जो कि ज़रूरत पड़ने पर हमें काम आ सके। साथ जो सिंदूर ऑपरेशन हुआ है इसके द्वारा ये संदेश देना चाहते हैं कि देश विरोधी जो भी गतिविधियाँ हैं उसका मुँह तोड़ जवाब देंगे। इस 7 दिन के चले अभियान में हमें सिविल प्रशासन और पुलिस का बहुत ही अच्छा सहयोग मिला और उम्मीद करते हैं भविष्य में मिलेगी। जय हिंद। भारत माता। నర్సంపేట పట్టణంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మరియు సివిల్ పోలీస్ ఆధ్వర్యంలో పట్టణంలో కవాతు నిర్వహించడం జరిగింది. ఈ కవాతు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడైనా పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ శాంతి భద్రత సమస్య తలెత్తినప్పుడు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వచ్చి శాంతి భద్రతలను కాపాడుతుంది. ప్రజలందరికీ ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా కూడా 100 డైల్ ఫోన్ చేయండి. ప్రజలందరూ ఈ సుఖశాంతులతోటి ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం.